ప్రస్తుత జీవన విధానంలో హృదయ సంబంధిత సమస్యలు రోజురోజుకి పెరుగుతున్నాయి. దానిని నియంత్రించడానికి కొన్ని చిట్కాలు. మొదటగా ఆహార నియంత్రణ. కొలెస్ట్రాల్ తగ్గించే ఆహారం తీసుకోవాలి. అంటే పండ్లు, కూరగాయలు, పొట్టి ధాన్యాలు. ఇక ఫ్రైడ్ ఫుడ్, జంక్ ఫుడ్, అధిక ఉప్పు, మితిమీరిన చక్కెర వాడకాన్ని తగ్గించాలి. ఇక రెండవది నియమిత వ్యాయామం. ప్రతిరోజు కనీసం 30 నిమిషాలు బ్రిస్క్ వాకింగ్, యోగా లేదా సైక్లింగ్ చేయాలి. కార్యాలయ జీవన శైలిలో తక్కువ కదలికల వల్ల రక్తనాళాలు దెబ్బతింటాయి. ఇక మూడవది పొగ తాగే అలవాటు మానివేయాలి. పొగ త్రాగటం వల్ల హృదయ నాళాల్లో నరాలు బిగుతుగా మారి రక్త ప్రవాహాన్ని ఆపవచ్చు. మద్యం కూడా పరిమితంగా లేదా పూర్తిగా మానేయడం ఉత్తమం. నాలుగవది ఒత్తిడి మరియు మానసిక ఆరోగ్యం. నిరంతర ఒత్తిడి హృదయంపై ప్రభావం చూపుతుంది. ధ్యానం, ప్రాణాయామం, సంగీతం వినడం ద్వారా మానసిక ప్రశాంతత పెంచుకోవాలి. ఐదవది రెగ్యులర్ వైద్య పరీక్షలు. 30 ఏళ్లు దాటిన వారు సంవత్సరానికి ఒకసారి ఈసీజీ, బీపీ, కొలెస్ట్రాల్, బ్లడ్ షుగర్ టెస్టులు చేయించుకోవాలి. కుటుంబంలో హార్ట్ సమస్యలున్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు. ఛాతీలో నొప్పి, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, మానసిక ఆందోళన వంటి లక్షణాలున్న వెంటనే వైద్యుని సంప్రదించాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.